హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో డైలీ సిరీస్ ఆఫ్ 17 వెల్కమ్ బ్యాక్ టు యూ ఆల్. సో ఇప్పుడు అయితే మనము టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ దగ్గర నుంచి మనం మొత్తం సరౌండింగ్స్ అంతా చూసుకొని దాని తర్వాత మనం ఇవాళ వచ్చేసి హెవీ షెడ్యూల్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ చదువుకొని తర్వాత వచ్చి ఏమేమైతే చేస్తామో సో అవన్నీ మీకు అప్డేట్ అనేది చేస్తాము. సో ఇప్పుడైతే గుడికి అనేది తిరిగేద్దాం, ఓకేనా? మరి కలుస్తాం. ఇలా మార్నింగ్ టెంపుల్కి అనేది తిరిగితే మన ఫ్రెష్నెస్ అనేది ఇంకా పెరుగుతుంది. ఆ ప్రెషర్స్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోయి మన పేషెన్స్ అనేది పెరుగుతుంది. సో అందుకే పొద్దున్నే టెంపుల్కి అనేది వచ్చేస్తాను నేను. సో ఇక్కడ ఉన్న పాజిటివ్ నేచర్, పాజిటివ్ వైబ్స్, అలానే ఇక్కడ నేచర్ ఎలా ఉంటుందంటే మీరు పైన చూస్తున్నారు కదా, మొత్తం చెట్లు ఉంటాయి. సో అందుకే ఈ టెంపుల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అందుకే నేను డైలీ ఈ టెంపుల్కి అనేది వస్తాను. సో ఇప్పుడైతే కంప్లీట్ చేసుకొని మనం అయితే ఇంటికి అనేది వెళ్ళిపోదాం, ఓకేనా? హలో, ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే మన ప్రపంచంలోకి అయితే వచ్చేసినాను. సో ఇప్పుడైతే మనము కొన్ని కోడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, మొత్తం అన్ని కంప్లీట్ చేసుకుందాము. రూమ్ అనేది క్లీన్ చేసుకోవాలా, సో అది కూడా కంప్లీట్ చేసుకుందాము. అండ్ ఇవాళ షెడ్యూల్స్ లో అయితే చాలా ఎక్కువ అయితే ఏం లేవు, జస్ట్ చీట్ షీట్స్ ఒకటి నీట్ గా నిదానంగా చదువుకోవాలా. అలానే కోడ్ ప్రాక్టీస్ అది కొద్దిగా ప్రాజెక్ట్ కొంచెం టఫ్ గా ఉంది, సో దాన్ని కూడా కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెట్టేశాను, ఆన్ చేసుకొని మనం అయితే కంటిన్యూ చేద్దాము మన ప్రాక్టీసెస్ అని. సో దీనిలో అయితే క్లియర్ చేయడానికి అయితే ChatGPT కానీ లేకుంటే ఏదైనా వేరే AI అనేది యూజ్ చేయొచ్చు. బట్ ఎందుకు యూజ్ చేయను అంటే నేను జస్ట్ ఏదైనా కానీ మనకు ఓన్ గా వస్తేనే కదా మనం అప్పుడు అర్థమవుతుంది. అదే మనము ChatGPT కానీ లేకుంటే ఏదైనా వేరే AI జెమినీ కానీ లేకుంటే మెటాన్ కానీ యూజ్ చేసినాము అంటే ప్రతి దాంట్లో కూడా ఆటోమేటిక్ గా జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. విత్ ఇన్ సెకండ్స్ లో వర్క్ అనేది స్మార్ట్ గా అయిపోతుంది. బట్ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో సో అవన్నీ పర్టికులర్ గా మనకు అర్థం కావాలి కదా. సో దానికోసం అయితే ఏ ChatGPT కానీ లేకుంటే మెటాన్ కానీ జెమినీ కానీ ఏదే కానీ అడగట్లేదు. మొత్తం అన్ని క్లియర్ గా మనకు అర్థం కావాలా అనేసి నేను మొత్తం అన్నిటిని నిదానంగా అయినా కూడా దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో ఓకేనా, వచ్చేసి మొత్తం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసేద్దాం, ఓకేనా? మరి సో ఒక 20 minutes తర్వాత అయితే మనము కంప్లీట్ చేసినాము. కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఆన్సర్ అయితే కరెక్ట్ అయిపోయింది. ఇంకా మిగతా 10 questions కూడా మనము నీట్ గా కంప్లీట్ చేసేద్దాము. సో దీంట్లో వచ్చేసి ఇంత అయితే 10 to 20 minutes మనకు క్వశ్చన్ అర్థం చేసుకోవడంలోనే టైం పట్టేస్తుంది. సో దాన్ని బట్టి చూద్దాం ఏమైతుంది అనేది. సో ఫైనల్ గా మ్యాథ్స్ కానికైతే బాతింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వాడు ఇట్లా చూస్తూ ఉన్నాడు నాకు స్నానం చేస్తున్నారు అనేసి. లోపలికి వచ్చే చూస్తున్నాడు కానీ పట్టుకొని బయటే ఉండాల. రేపో బయట కూర్చో, స్నానం చేస్తున్నావు కదా, పో కూర్చోపో. ఆడే బయటే ఉండాల వాడు. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాడిని మొత్తం అంతా డ్రైయర్తో డ్రై చేసి మళ్ళీ ఇంట్లో పిలుచుకుంటే అయిపోతుంది. వాడు ఇట్లా కూర్చొని అంటే అసలు టేబులే వంగిపోతుంది, అంత బరువు ఉన్నాడు. దగ్గర ఒక 20-25 kgs అన్న ఉంటాడు. లేకుంటే అది అసలు ఎంత వంగిపోయింది చూడు. అసలు ముందైతే దానిపైన కూర్చొని నీట్గా ఉండేవాడు, ఇప్పుడైతే దానిపైన వంగిపోయినాడు. అసలు చూడండి ఎంత దాకా వంగింది, అసలు ఎట్లా కూర్చున్నాడు. సో హలో, ఎలా ఉన్నారు మీరంతా? సో ఈవినింగ్ వచ్చేసి మనకు 6 o'clock అనేది అవుతుంది. ఇంకా 10 minutes అనేది గ్యాప్ ఉంది. సో దగ్గర మనకు 5:50 అనేది అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు మ్యాథ్స్ కానీ స్నానం చేయించేది చూసారు కదా. సో మ్యాథ్స్ అయితే స్నానం చేసాడు. అండ్ అలానే మనకు ఇప్పుడైతే పిచ్చిగా అయిపోయింది జుట్టు, కొద్దిగా పడుకొని ఇప్పుడే లేచిన. అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి చిన్న చీట్ షీట్స్ అనేవి ఉన్నాయి కదా. సో దానిని అయితే కంప్లీట్ చేసుకుందాము అన్నట్టు నేనైతే ఆలోచిస్తున్నాను. అండ్ అలానే ల్యాప్టాప్ తీసుకొని మనం కింద రూమ్ లోకి వెళ్ళేసి కింద చదువుకుందాము అనేసి అనుకున్నాను. సో డబల్ కరెంట్ బిల్ ఎందుకు వేస్ట్ చేయాలా ఇవాళ అనేసి నేనైతే కిందికి వెళ్ళడానికి అయితే ఫిక్స్ అయిపోయినాను. అండ్ అలానే మనకు దీంట్లో ఇవాళ అయితే ఏం పెద్ద స్ట్రెస్ ఏం అనిపించలేదు నాకు, జస్ట్ నార్మల్ గానే అనుకున్నాను. అండ్ ఇవాళ స్పెషల్ అంటే మ్యాథ్స్ గాడు స్నానం చేసినాడు. అండ్ అలానే మనకు మొత్తం అన్ని నార్మల్ గానే రూమ్ అంతా క్లీన్ చేసేసాను. సో రూమ్ అంతా చూసుకుంటే మీరు మొత్తం అంతా నీట్ గా పెట్టేసాను. సో అందుకే ఇప్పుడైతే ఇక్కడతో అయితే వీడియో అయితే క్లోజ్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే మనకు వీడియోని అయితే ఎంజాయ్ చేస్తాను, ఓకేనా? మరి కలుస్తాం మిమ్మల్ని రేపటి వీడియోలో. ఓకే, బాయ్.